నంద్యాల పట్టణంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ కాలువల శుభ్రతపై జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రత్యేక దృష్టి సారించారు. కేసీ కాలువలో స్వయంగా పుడికతీత పనుల్లో పాల్గొన్న కలెక్టర్ సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి దశలవారీగా కాలువలను శుభ్రపరచాలని ఆదేశించారు. కాలువల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చెత్త వేస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నీటి వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఇరిగేషన్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీకి కలెక్టర్ గా నేను స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఉన్నాను. ఈ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ లో ఎన్ని కెనాల్స్ వెళ్తూ ఉన్నాయి, అలాగే చాలా పూడుకుపోయి ఉన్నాయి, ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ లేదు, చాలా కంప చెట్లు, బుషెస్, షాప్స్ అన్ని వచ్చేసాయి. మన నంద్యాల పట్టణ వాస్తవ్యులు కూడా ఇది వాటర్ బాడీ మనం కాపాడుకోవాలి అన్న ఆలోచన లేకుండా చెత్త చెదారాలు అన్ని కూడా ఇందులో డంప్ చేసేస్తూ ఉన్నారు. వీటికి ఈ రోజు ఈవినింగ్ ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఈ డ్రైన్స్ ఏమేమి మన నంద్యాల పట్టణం గుండా వెళ్తున్నాయో వాటన్నింటినీ కూడా క్లీనింగ్ ప్రక్రియను మొదలు పెడతాము. ప్రతి డ్రైన్ దగ్గర కూడా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేస్తాము. ఎవరన్నా డ్రైన్స్ లో గానీ చెత్త వేస్తే వారిపైన పెనాల్టీతో పాటు కఠినమైన చర్యలు కూడా ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఏ వాటర్ బాడీని కూడా చెత్త చెదారం వేసి కలుషితం చేయకూడదు. ఆ వాటర్ అనేది మనకి ప్రజెంట్ చాలా అవసరం, అది మనకి అవసరం, భావితరాల వరకు అందివ్వాలి. కాబట్టి వాటర్ బాడీస్ పొల్యూషన్ చేసిన వాళ్ళ పైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా తెలియజేస్తూ ఉన్నాను. మీరు స్వయంగా భాగస్వాములయ్యి ఈ కెనాల్స్ బాగు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి వార్డు పెద్దలు, ప్రజలు అందరూ భాగస్వాములు అయితేనే మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయగలం. సో ప్రతి ఒక్కరు కూడా కదిలి ముందుకు వస్తారు. నంద్యాల పట్టణంలో వాటర్ బాడీస్ అండ్ వాటర్ కెనాల్స్ క్లియరెన్స్ కని నేను నంద్యాల పట్టణ స్పెషల్ ఆఫీసర్ గా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.